జై శ్రీరామ్. సద్గురువులు తమ శిష్యులలో కొంతమందితో మర్యాదగా మాట్లాడుతూ ఉంటారు. కొంచెం దగ్గరైన వాళ్ళకి ఎక్కువ పనులు చెబుతుంటారు. ఇంకా దగ్గరగా ఉన్నవాళ్ళు సరిగా చేయకపోతే కోపడతారు. ఇంకా దగ్గరగా ఉన్నవాడికి చిన్న చిన్న పొరపాట్లకే ఇంకా ఎక్కువ తిట్లు, చీవాట్లు ఉంటాయి. మనల్ని మర్యాదగా చూస్తున్నారుట అంటే మనల్ని దూరంగా పెట్టారు అని అర్థము. ఇది సద్గురువు దగ్గర లెక్క. చాలా మర్యాదగా చూస్తుంటారు. ఏంటంటే ఇంకా ఆయన మన మార్గంలోకి రాలేదు. మార్గంలోకి వచ్చాడంటే వదలడు. అది సద్గురువు చేసే పని. అతను అంగీకరించాడు అంటే ఇహ వాడు గిలగిల్లాడాల్సిందే. వాడు బాగుపడేంత వరకు వాడిని పిశాచం కన్నా గట్టిగా పట్టుకుని వదలడు. అంగీకరించడం మాత్రం చాలా పెద్ద విషయం. యాక్సెప్టెడ్ డిసైపుల్షిప్ అని మాస్టర్ జ్వాలకూల్ మహర్షి వ్రాస్తారు. గురువులు శిష్యులని అంత తొందరగా అంగీకరించరయ్యా. అంగీకరించారంటే మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడివి. నువ్వు ఎటువంటి వాడివైనా వాళ్ళే ఉద్ధరించేసుకుంటారు. అంగీకరించడం అనేది నీకు సంబంధించినది. నీ పవిత్రతకి, నీ శ్రద్ధకి, నీ ఏకాగ్రతకి, నీ కర్తవ్య ఉన్ముఖత్వానికి సంబంధించి ఉంటుంది. ఒకసారి అంగీకరించారో పెళ్లి చేసేసుకున్నట్లే. భారతదేశంలో పెళ్లి చేసుకున్నాక పెళ్ళాం తన మాట వినకపోయినా తప్పదు. మొగుడు తన మాట వినకపోయినా పెళ్ళాంకి తప్పదు. ఏదో మనం అనుకున్నట్లు లేదు అని వదిలేయలేరు. ఇది కూడా అంతే. గురు శిష్య సంబంధం కూడా పతి పత్ని సంబంధం లాంటిది. అందుకనే ఒక పట్టాన అంగీకరించరు. జై శ్రీరామ్.